హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? చాలామంది చాలా రకాలుగా అడుగుతున్న క్వెషన్ అయితే నేను ఈరోజు ఈ వీడియోలో అయితే రివీల్ చేయబోతున్నాను. చాలామంది బిఎస్ఎన్ఎల్, బిఐటీవీ గురించి అయితే అడుగుతున్నారు. బిఎస్ఎన్ఎల్, బిఐటీవీ అనేది ఏంటంటే బిఎస్ఎన్ఎల్ ఇంటర్నెట్ టీవీ అనే సర్వీసెస్ని బిఎస్ఎన్ఎల్ అయితే రీసెంట్గా స్టార్ట్ చేయడం జరిగింది. బిఎస్ఎన్ఎల్ ఇంటర్నెట్ టీవీ అనేది ఏంటంటే ఓటీటీ ప్లే ఏదైతే ఉందో ఓటీటీ ప్లే వాళ్ళతో వీళ్ళు పార్ట్నర్షిప్ అయితే చేయడం జరిగింది. ఓటీటీ ప్లే నుంచి ఈ సర్వీసెస్ని అయితే వీళ్ళు రన్ చేయడానికి ట్రై చేస్తున్నారు. దాన్నే బిఎస్ఎన్ఎల్ బిఐటీవీగా వీళ్ళు నామకరణం చేసి ఆ సర్వీసెస్ని అయితే మార్కెట్లోకి తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. కొన్ని ఏరియాలో ఇది ఆల్రెడీ అవైలబుల్లోకి వచ్చిందని చెప్తున్నారు. ఎంతవరకు అవైలబుల్ వచ్చింది ఏంటనేది అయితే మనకు తెలియదు. ఈ బిఐటీవీ గురించి చాలామందికి చాలా రకాలుగా అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఈ బిఐటీవీ గురించి చాలామంది ఏమడుగుతున్నారంటే అది పనిచేస్తుందా లేదా అనేది అయితే పనిచేస్తుంది. చాలామంది చాలా డిఫరెంట్గా కొత్త క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. ఇవన్నీ పనిచేస్తుంది, బిఎస్ఎన్ఎల్ సర్వీసెస్ అయితే పనిచేస్తాయి. ఎందుకంటే ఇది బిఎస్ఎన్ఎల్ అనేది సర్వీస్ని ప్రొవైడ్ చేయట్లేదు. బిఎస్ఎన్ఎల్కి బ్యాక్ బోన్ లైక్ ఓటీటీ ప్లే ఆపరేటర్ ఎవరైతే ఉన్నారో లైక్ స్కై ప్రో కానీ ఇలా కొంతమంది డిఫరెంట్ ఆపరేటర్స్ బిఎస్ఎన్ఎల్ అయితే కొలాబరేషన్ అయ్యి ఈ సర్వీసెస్ని అయితే ఎండ్ యూజర్స్కి అయితే అందుబాటులో తీసుకొస్తుంది. ఈ సర్వీస్ యొక్క మెయిన్ కాన్సన్ట్రేషన్ అండ్ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మీరు బిఎస్ఎన్ఎల్ కస్టమర్ అయి ఉంటే చాలు, బిఎస్ఎన్ఎల్ సిమ్ కార్డ్ మీ దగ్గర ఉన్నా లేదా బిఎస్ఎన్ఎల్ ఎఫ్టీటీహెచ్ కనెక్షన్ మీ దగ్గర ఉన్న ఈ సర్వీసెస్ని అయితే ఎటువంటి ఛార్జ్ లేకుండా మీరైతే ఈ సర్వీసెస్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. వీళ్ళు మెయిన్గా చెప్పేది ఏంటంటే ఎటువంటి ఛార్జ్ అనేది లేకుండా మేము ఈ బిఎస్ఎన్ఎల్ బిఐటీవీ 7 అయితే మేము మా బిఎస్ఎన్ఎల్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇవ్వడం జరుగుతుంది అనేది అయితే వీళ్ళ అఫీషియల్ నోటిఫికేషన్లో అయితే ఉంది. ఇది మేబీ ఇంకా ట్రయల్ రన్లో ఉన్నట్లుంది. చాలా వరకు దీని మీద కొన్ని న్యూస్లు వస్తున్నాయి కానీ ఎంతవరకు అనేది మనకు తెలియదు. మనకు అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా అయితే వీళ్ళ ఒక మొబైల్ యాప్ ద్వారా ఈ ఓటీటీ ప్లేని ఇంటిగ్రేషన్ చేసి త్రూ ఓటీటీ ప్లే ద్వారా ఈ సర్వీసెస్ని అయితే ఎండ్ యూజర్స్కి ఇవ్వడానికి అయితే ప్లాన్ చేస్తున్నారు. దీంట్లో ఏంటంటే డిఫరెంట్ ఛానల్స్ అయితే ఉంటాయి, లైక్ ఫ్రీ టు ఎయిర్ ఛానల్స్, పే ఛానల్స్ ఇవైతే కొన్ని ఉంటాయి. వీళ్ళు చెప్పేది ఏంటంటే బిఎస్ఎన్ఎల్ బిఐటీవీ ద్వారా 450+ ఛానల్స్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తున్నట్లుగా మనకు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంది. చూద్దాం ఈ బిఎస్ఎన్ఎల్ బిఐటీవీ అనేది ఎంతవరకు సక్సెస్ అవుతుంది ఏంటనేది. ప్రజెంట్ ఈ బిఎస్ఎన్ఎల్ బిఐటీవీ అనేది ఏంటంటే అప్డేట్ మోడ్లో ఉందన్నమాట. చాలామంది ఇంకా వచ్చేసింది అనేది అయితే చాలామంది చెప్తున్నారు. అట్ ప్రజెంట్ ఈ సర్వీసెస్ ఇంకా లాంచ్ అవ్వలేదు. బిఎస్ఎన్ఎల్ బిఐటీవీ సర్వీసెస్ అనేది అయితే అఫీషియల్గా ఇంకా లాంచ్ అవ్వలేదు. ఇవి ఇంకా లాంచ్ అయిన సర్వీస్ ఏంటంటే అది వేరే సర్వీస్ అనమాట. అది ఎందుకంటే అఫీషియల్గా లాంచ్ అయిన సర్వీస్ ఏంటంటే అది బిఎస్ఎన్ఎల్ బిఐటీవీ కాదండి, అది ఐఎఫ్టీవీ. ఆ సర్వీస్ అనేది అయితే లాంచ్ అయింది. ఇది ప్రజెంట్ కొలాబరేషన్లో నడుస్తూ ఉంది. చూద్దాం దీని గురించి ఎలా బిఎస్ఎన్ఎల్ రెస్పాండ్ అవుతుంది, ఎలా దీన్ని ఎండ్ యూజర్స్కి ఇస్తుంది అనేది. ఎందుకంటే బిఎస్ఎన్ఎల్కి అయితే అట్ ప్రజెంట్ నెంబర్ ఆఫ్ ఇష్యూస్ అయితే ఉన్నాయి అట్ ప్రజెంట్ మార్కెట్లో. బిఎస్ఎన్ఎల్ వాటి మీద ఫోకస్ చేస్తుందా లేదా కొత్త సర్వీసెస్ని ఎండ్ యూజర్స్కి ఇస్తూ పాతగా ఉన్న ప్రాబ్లమ్స్ అనేది పరిష్కరించకుండా ఈ సర్వీసెస్ని యాడ్ చేసుకుంటూ వెళ్తుంది అనేది అయితే చూడాలి. ఎందుకంటే బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ గురించి చాలా మందికి చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. పర్టికులర్గా రూరల్ ఏరియాస్ అండ్ విలేజెస్లో అయితే చాలా ప్రాబ్లమాటిక్ అయితే బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ ఉంది. బిఎస్ఎన్ఎల్ ఏం చేస్తుంది, ఫస్ట్ నెట్వర్క్ని స్టెబిలైజేషన్ చేసుకొని ఈ సర్వీసెస్ని ఎండ్ యూజర్స్కి అందిస్తుందా లేదా నెట్వర్క్ని అలానే ఉంచి ఈ సర్వీసెస్ని ఇవ్వాలనుకుంటుందా ఏంటనేది మనకైతే తెలియదు. వేచి చూద్దాం. ఈ బిఎస్ఎన్ఎల్ సర్వీసెస్ అనేది స్టెబిలైజేషన్ చేసుకొని నెంబర్ ఆఫ్ సర్వీసెస్ని ఇలా యాడ్ అండ్ సర్వీసెస్గా ఎండ్ యూజర్స్కి ఇచ్చినట్లయితే ఖచ్చితంగా బిఎస్ఎన్ఎల్ అనేది అయితే ముందు దశలో ఉంటుంది. లేదు ఇట్లాంటి సర్వీసెస్ మీద కాన్సన్ట్రేషన్ చేసి నెట్వర్క్ అనేది స్టేబుల్గా ఉంచినట్లయితే యూజర్స్ అనేవాళ్ళు అట్ ప్రజెంట్ ఇవాళ చాలామంది ఇవ్వాలన్నా రేపున్నా సరే మేబీ ఫ్యూ ఇయర్స్ ఆర్ ఫ్యూ మంత్స్లో అయితే బిఎస్ఎన్ఎల్ యూజర్స్ అయితే తగ్గే అవకాశం ఉంది. చూద్దాం ఈ బిఎస్ఎన్ఎల్ బిఐటీవీ అనేది ఎంతవరకు సక్సెస్ అవుతుంది, ఎలా ఉంటుంది అనేది అయితే నెక్స్ట్ అప్డేట్స్లో అయితే మనం చూద్దాం. ఎందుకంటే ఇంకా రాలేదు కాబట్టి. వన్స్ ఈ సర్వీసెస్ అనేది అవైలబుల్లోకి వచ్చిన తర్వాత మీకు అందరికీ తప్పకుండా నేను ఒక వీడియో అయితే చేస్తాను. అప్పటి నుంచి మీరు ఈ సర్వీసెస్ గురించి మీరు అఫీషియల్గా డౌన్లోడ్ చేసుకుని అయితే చూడొచ్చు. అట్ ప్రజెంట్ చాలామంది ఈ సర్వీస్ లాంచ్ అవ్వకపోయినప్పటికీ ఓటీపీస్ రావట్లేదని ఎందుకు చెప్తున్నారంటే ఎందుకంటే మనకి ఈ ఏరియాలో సర్వీస్ అవైలబుల్ లేదు కాబట్టి ఓటీపీస్ రావట్లేదు. కొంతమంది వస్తుంది అంటున్నారు. చాలా కేసెస్లో అయితే రావట్లేదు, కొంతమందికి వస్తుంది. మరి ఎలా వస్తుంది అనేది తెలియదు. ఎందుకంటే బిఎస్ఎన్ఎల్ అనేది సర్వీసెస్ అనేది ఇంకా స్టార్ట్ చేయకుండా వీళ్ళకి సర్వీస్ ఎలా వస్తుంది అయితే నాకు తెలీదు. వేచి చూద్దాం. ఈ బిఐటీవీ సర్వీసెస్ బిఎస్ఎన్ఎల్ని ముందుకు తీసుకెళ్తాయా లేదా బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ అలానే ఉంచుకొని ఈ నెట్వర్క్ని ఇంప్రూవ్మెంట్ చేయకుండా వీళ్ళు ఇలాంటి సర్వీసెస్తో ఎండ్ యూజర్స్ దగ్గరికి వెళ్తారా ఏంటనేది అయితే వేచి చూడాల్సింది. చూద్దాం నెక్స్ట్. అలాగే ఈ నెక్స్ట్ బిఎస్ఎన్ఎల్కి సంబంధించిన ఐఎఫ్టీవీ అనేది ఏదైతే ఉందో దాని గురించి కూడా నేను ఒక కొత్త వీడియో అయితే చేస్తాను. అట్ ద సేమ్ టైం బిఎస్ఎన్ఎల్ అనేది ఏంటంటే ఐపీటీవీ ప్లేస్లో రీసెంట్గా ఆంధ్ర తెలంగాణలో ఉల్కా టీవీతో అయితే వీళ్ళు కొలాబరేషన్ అయ్యారు. ఉల్కా టీవీతో కొలాబరేషన్ అయ్యి చాలా వరకు ఉల్కా టీవీ సర్వీసెస్ని అయితే వీళ్ళు ఇస్తున్నారు. కొన్ని ఏరియాలో ఈ ఉల్కా టీవీతో ఉన్న సిడిఎన్ సర్వర్స్ ఇలాంటి కొన్ని ప్రాబ్లమాటిక్గా అయితే ఉన్నాయి. వాటిని ఎలా బీట్అవుట్ చేస్తున్నారు అనేది బిఎస్ఎన్ఎల్ నెట్వర్కే తెలియాలి. మనకి ఇంటర్నల్ నెట్వర్క్గా మనకు తెలియదు కాబట్టి
వేచి చూద్దాం ఈ బీఐటీవీ సేవలు ఎంతవరకు పనిచేస్తాయి, ఈ బీఐటీవీ ద్వారా ఎంతమంది సబ్స్క్రైబర్స్ బిఎస్ఎన్ఎల్ వైపు మళ్ళుతారనేది చూద్దాం. సో ఇది ఈరోజు కాన్సెప్ట్. నెక్స్ట్ వీడియోలో బిఎస్ఎన్ఎల్కి సంబంధించి ఐఎఫ్టీవీ దాని గురించి అయితే నేను మరొక వీడియో అయితే చేస్తాను. సో తప్పకుండా చూడండి. ఈ ఛానల్ మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అట్ ద సేమ్ టైం దీంట్లో మన ఇంటర్నెట్ అండ్ కేబుల్ ఆపరేటర్ మిత్రుల కోసం అట్ ద సేమ్ టైం ఎండ్ యూజర్స్కి తగ్గట్టుగా కొన్ని సర్వీసెస్, కొన్ని వీడియోస్ని అయితే మేము పొందుపరచడం జరిగింది. ఒకవేళ మీరు ఎవరైనా సీసీ కెమెరాస్కి సంబంధించి కూడా కొంత ఇన్ఫర్మేషన్ అయితే మేము ఈ ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ సీసీ కెమెరా ఇన్స్టాలేషన్ సంబంధించి అట్ ద సేమ్ టైం ఇంటర్నెట్ రౌటర్స్ గురించి వీటన్నిటి ఇన్ఫర్మేషన్ మన ఛానల్ అయితే అవైలబుల్ ఉంది. ఎవరైతే ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళందరూ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మన తోటి ఇంటర్నెట్ కేబుల్ ఆపరేటర్ మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఈ ఛానల్ అయితే షేర్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేయమని అయితే చెప్పండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఆల్.